ఇప్పుడు ఫైనాన్స్ నడిపేటోళ్ళు కలెక్షన్ బాయ్లని పెట్టుకుంటారు. ఎందుకంటే చిట్టీలు ఎత్తిన వాళ్ళందరు తానికి పోయి పైసలు వసూలు చేసుకురానికే. ఇక నెల నెల వాళ్ళ ఇంటింటికి పోయి కిస్తీలు వసూలు చేసుకొచ్చి ఆఫీస్ లో చెప్పాలి. కానీ కస్టమర్ ఏదో మత్పరించిండని పైసలు ఇవ్వకున్నా ఇచ్చిండని చెప్తారా? మరి ఆ పైసలు ఇవ్వని అడుగుతారు ఓనర్లు. కాబట్టి వాళ్ళు ఇస్తే ఇచ్చిరని, లేకుంటే పలానా రోజు ఇస్తామన్నారని చెప్తారు. వాళ్ళు ఇచ్చినా ఇయ్యలేదని జేబులు వేసుకున్నారనుకో లెక్కలల్లా తేడా వస్తది. జర్రంతా అటు ఇటుగా గీ ముచ్చట సుతగ్గసొంటిదే. పాత సర్కారు సలహాదారు సోమేష్ కుమార్ సార్ మీద ఇంకో కేసు అయింది. ఈ తాపకి ఈడీ ఆఫీసర్లు కేసు పెట్టిండ్రు. మున్పు 75 కంపెనీలు గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టకుండా కట్టినట్టు ఆన్లైన్ లో మార్చి 1000 కోట్ల నష్టం చేసిండని సిఐడి కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తుంటే అంతల్నే ఇంకో 11 కంపెనీలకు 400 కోట్ల ఫాయిదా చేసిండని బయటపడ్డది. అంటే మొత్తం 1400 కోట్ల స్కామ్ అన్నట్టు. గా పైకం ఎటువైనాయో లెక్కలు